ఇగో చూసిర్రా ఈ చెట్టు కింద డేరా కట్టుకొని బువ్వ తింటున్న వీళ్ళ ఇల్లునే కూలగొట్టిరట. అన్నా చెప్పు. మేము లేని టైంలో మాకు ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు, మాకు ఆ పరిహారం కూడా మేము తీసుకోలేదు. తీసుకోకుండా మా ఇల్లును కూలగొట్టి నేలమట్టం చేసి మమ్మల్ని ఇట్లా చెట్టు కింద గుడి చేసుకుని ఉండగా కర్మ చేసిర్రు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండల బైపాస్ రోడ్డు ఎలుము ఓపిస్తుంటే వీళ్ళ ఇల్లు అడ్డం ఉన్నదని పోలీసుల కావలి పెట్టి మరీ సమాచారం అందియకుండా కూలగొట్టిరట. అమ్మా నువ్వు చెప్పు. కొద్ది చిన్నపిల్ల బట్టలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి అన్నా కానీ తీసుకురానియలేదు. మేము ఏడ ఉండాలి ఇప్పుడు? బట్టలు లేవు కట్టుకోనిక, ఒక్కటే ఉన్నదాని మీదనే ఉంటున్నాం. సారు చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి ఎవరన్నా తీసుకుపోనియండ్రి అన్న వినకుండా ఇండ్లు గులగొట్టి ఎల్లగొడితే కట్టు బట్టలతోని వచ్చి ఇట్లా చెట్ల కింద ఉంటుర్రట. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇందిరమ్మ ఇండ్లన్నా ఇచ్చింది లేదు, కూలగొట్టిన ఇంటికి పాయమాలు కట్టించింది లేదు. మార్పు వస్తుందంటే నిజంగానే కాంగ్రెస్ సర్కారు వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కానీ పేదలను గూడు లేని పక్షుల చేసేంత మార్పు వచ్చినట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.